హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాం. చిన్నది కాదు, పెద్ద ట్రిప్కి వెళ్తున్నాం. అండ్ అదేంటో ముందు ముందు మీకే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ గారు ఎటు వెళ్ళినా కూడా ఈ టెంపుల్కి వచ్చి మొక్కుకొని స్టార్ట్ అవుతాడంట. ఇప్పుడు మనం కూడా సేమ్ అలానే మొక్కుకొని స్టార్ట్ అయిపోదాం. ఇది వచ్చేసి రోడ్ ట్రిప్. మనం కార్లో స్టార్ట్ అవుతున్నాం. మేము మొత్తం వచ్చేసి 5 మెంబర్స్. చూద్దాం ఎలా ఉంటుందో ఈ బ్లాగ్. హలో వ్యూయర్స్, నేను మీ నగేష్ కేశ్వర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం ఒక ట్రిప్కి వెళ్తున్నాం. మనతో అయితే భరత్ ఉన్నాడు. వచ్చేసి మనం లోనావాడ వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే హైదరాబాద్ లో ఉన్నాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. సాయంత్రం 5 గంటలకి మేము హైదరాబాద్ లో స్టార్ట్ అయిపోయాము. మీరు చూడొచ్చు, లోనావాలకి 681 కిలోమీటర్స్ చూపిస్తుంది వరంగల్ నుంచి. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాము అక్కడికి. గైస్ 200 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టేసినాం. ఇప్పుడైతే ఈ హోటల్లో డిన్నర్ చేసి స్టార్ట్ అయిపోదాం. మేమైతే బటర్ నాన్స్ అండ్ పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చాము. చూద్దాం ఎట్లుంటో టేస్ట్. నేను ఆల్రెడీ ఇందాక స్నాప్ వేసేటప్పుడు చూస్తున్నాను. ఎట్లనే మా టేస్ట్ బాగుందా? సుధీర్ ఏం బాటిల్ రా ఇది? విరాట్ కోహ్లీ కిన్లీ కదా రా? ధోనిదా? మేము స్టార్ట్ అయినప్పటి నుంచి నాన్ స్టాప్ వర్షం అయితే పడుతూనే ఉంది. మేము వెళ్ళే లొకేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి. 633 కిలోమీటర్లు అయితే వచ్చేసాము. ఇంకొక 50 కిలోమీటర్లు ఉంటుంది. బట్ కార్లో అందరు పడుకున్నారు. నాకు కూడా నిద్ర వస్తుంది. అందుకని ఒక బంక్ చూసి కార్ అయితే ఆపేసా. హలో గైస్, ప్రజెంట్ టైం అయితే 5:21 అవుతుంది. హైదరాబాద్ నుంచి మనం ఎక్కడ ఆగకుండా ఓన్లీ టిఫిన్ చేసాం. మధ్యలో 2 ప్లేసెస్లో టీ తాగడం జరిగింది. ఎవరి టీ వాళ్ళు తాగాము. ప్రజెంట్ అయితే లోనావాల దగ్గరలో HP పెట్రోల్ బంక్లో అయితే ఆగిపోయాము. నిద్ర వస్తుంది. రేపు ఎర్లీ మార్నింగ్ ట్రిప్కి స్టార్ట్ అయిపోదాం. ప్రజెంట్ అయితే అందరు పడుకున్నారు. నేను కూడా పడుకుంటున్నాను. గుడ్ నైట్. గాయ్స్, అర్ధగంట పడుకున్నాం. మీ బాడుకోలు మొదలైపోయారు. వ్యూ మాత్రం చాలా బాగుంది. మహారాష్ట్రలో మనం చూస్తున్నాం చిన్న ఫస్ట్ వాటర్ ఫాల్స్. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఫాలో అయిపోండి. ఫ్రెండ్స్, మహారాష్ట్రలో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అండ్ అవి చాలా ఫేమస్ కూడా. ఈ సీజన్లో మాత్రం ఎటు వెళ్ళినా కూడా గ్రీనరీ అండ్ ఎటు చూసినా కూడా వాటర్ ఫాల్సే ఉంటాయి మనకు మహారాష్ట్రలో. ఇప్పుడైతే మనం లోహాఘాట్ ఫోర్ట్కి వెళ్దాం. ఆ ఫోర్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గాయ్స్, ఆంటీని చూసారా? 3 బిందెలు ఎత్తుకుని ఎలా వెళ్తుందో? సాహసం అనే చెప్పాలి. ఇప్పుడైతే నేచర్లో ఫ్రెష్ అప్ అయిపోయి లోహాఘాట్కి స్టార్ట్ అయిపోదాం.
రేట్ చెప్పరా? ఇది 50 రూపీస్ చెప్పిండు కానీ లాస్ట్ 40 రూపీస్ ఇస్తాడు. అది కవర్. 2 రోజులు ఉంటావు మరి ఈడ. ఏ కవర్? ఇది 120 రూపీస్ అంట. 100 రూపీస్ ఇస్తాడు. ఒకటే రోజు వస్తుంది అంటారా? ఇంత టెంపరీ. టెంపరీ. ఈ ఫోర్ట్ వచ్చేసి మలావ్లీ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. మనం అయితే ఇక్కడ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి పైకి వెళ్ళిపోదాం. తిన్నామారా? ఫస్ట్ ఒక టేస్ట్ చూద్దాం. ఎట్లుందిరా? పర్లేదా? ऐसा रखना, इसमें रखना, ये उसमें रखना। चटनी लगाओ. How is it? चटनी लगाओ. चटनी इससे एक नंबर. Chutney is the toppest in whole Lonavala. I don't want to fuck with my stomach. No. బన్కి మంత ఏం కాదురా. ఆమె వ్యాలీ. వీళ్ళు ఇక్కడి లోకల్ కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటా. వీళ్ళు ఇక్కడ నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి వెహికల్ ఇంకో 2 కిలోమీటర్స్ వెళ్తుంది. అక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. దీని పేరు వచ్చేసి వెజిటేబుల్ వాటర్ ఫాల్. మై విలేజ్ ఈజ్ మై ప్రైడ్ అని కింద రాసి ఉంది మరాఠీలో. లోహాఘాట్ ఫోర్ట్కి అయితే వచ్చేసాము. టైమింగ్స్ వచ్చేసి 9 AM to 5 PM వరకు ఉంటుంది. ఆఫ్టర్ 3 PM అలో చేయరంట. అండ్ ఎంట్రన్స్ టికెట్స్ వచ్చేసి 25 రూపీస్ పర్ హెడ్. భయ్యా ఈ మెట్లు చూడు భయ్యా, ఎంత అద్భుతంగా ఉన్నాయో గ్రీనరీగా. ఇప్పుడు దగ్గర దగ్గర మనం 300 మెట్లు ఎక్కాలి. నియర్లీ 1 hour టైం పడుతుందంట. చూద్దాం. ఇది వచ్చేసి గణేష్ గేట్ అంట. చూడండి ఆ డోర్ ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు లోహాఘాట్ ఫోర్ట్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఆ సమయంలో లోహాఘాట్కు చాలా చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. లోహాఘాట్ను సర్వానాన్స్, చాళుక్యాస్, రాష్ట్రకూటాస్, యాదవ్స్, బ్రాహ్మణీస్, నిజామ్స్, మొఘల్స్ అండ్ మరాఠీస్ వివిధ కాలాల్లో అనేక రాజవంశాలు పరిపాలించాయి. ఈ కోటను మొదట 12వ శతాబ్దంలో రాజా భోజ్ గారు నిర్మించారు. 1648 ఏడీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ దీనిని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కోటను మరింత బలంగా మరియు మరింత శక్తివంతంగా మారింది. ఈ కోటను ఎక్కువగా ఖజానాలను ఉంచడానికి ఉపయోగించబడింది. ఈ లోహాఘాట్ ఫోర్ట్ వచ్చేసి మహారాష్ట్ర స్టేట్లో ఉంది. లోనావాలాకి దగ్గరలో ఉంది. అండ్ పూణేకి 52 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. సముద్ర మట్టానికి 3389 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ కోట. గైస్, లోహాఘాట్ ఫోర్ట్ లొకేషన్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు మీ దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉందో.
భయ్యా అసలు పొగ మంచు మాత్రం మామూలు లేదు, స్వర్గం లెక్క ఉన్నది ఇక్కడ. చూడండి, వాటర్ స్టోరేజ్ కోసమని గుంతలు తవ్వారు. అక్కడ గుంత తవ్వి పెట్టారు. ఇందులో చేపలు కూడా ఉన్నాయి. మనోడు చూడండి ఫొటోస్ కూడా తీసుకుంటుండు. కానీ చాలా బాగుంది ప్లేస్. ఈ లొకేషన్ బాగా నచ్చింది నాకు. వాటర్ ఉన్నాయి అండ్ లోపలికి చూస్తే మనకి రూమ్స్ లెక్క ఉన్నాయి. ఒకసారి అయితే లోపలి పోయి చూస్తా. వాటర్ ఉన్నాయి, బట్ ట్రై చేద్దాం. ఈ కోట చాలా హైట్ ఉంది పైకి, అయినా కూడా ఇక్కడ బావి తవ్వారు. అందులో వాటర్ కూడా వచ్చాయి. గాయస్, ఇంతసేపు అసలు మొత్తం పొగ మంచున్నది, అసలు ఏం కనిపించలేదు. ఇప్పుడు మొత్తం క్లియర్ అయింది. వ్యూ చూడొచ్చు, అస్సలు వేరే లెవెల్, మస్తు ఉంది వ్యూ. చూడండి, చాలా బాగుంది. ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోయాం. ఈ కోట పైన దర్గా ఉంది అండ్ అలానే మహాదేవ్ టెంపుల్ అంటే శివుని టెంపుల్ కూడా ఉంది. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ Day 2, Day 3 వీడియోస్లో మంచి కంటెంట్ రాబోతుంది. మంచి వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టి. గాయస్, కిందకైతే వచ్చేసాము. ఇక్కడ కింద హోటల్స్ ఉన్నాయి. ఒక ప్లేట్ వచ్చేసి 130 రూపీస్ అంట. ఫుల్ ఆకలి అవుతుంది, కుమ్మేసి స్టార్ట్ అయిపోతాం. చెప్పురా, ఎట్లున్నా? నువ్వు అడిగినాక నో వర్డ్స్ అంటే ఏమరా? తింటూనే ఉన్నావుగా వచ్చినప్పటి నుంచి. నువ్వు చెప్పేది బాగుంది బ్రో, కానీ నీళ్ళు ఎక్కువైనాయి. చెప్పురా. బాగుంది, ఓకే బాగుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.